న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంత యువత క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని రాష్ట్ర ఫైర్ అండ్ డిజాస్టర్ డీజీపీ, ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ వ్యవస్థాపకులు టి.వి. సునీల్ కుమార్ సూచించారు. గురువారం చింతలపూడి మండలంలో పలు కార్యక్రమాల్లో సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ పోటీలను గ్రేస్ మైదానంలో ఆయన ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, అప్పుడే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిమ్ ప్రెసిడెంట్ వాసే ఆనంద్, సెక్రటరీ పి. రాంబాబు, జిల్లా కోకన్వీనర్ గొందిరాజు, ఎయిమ్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. దాంతో అంబేద్కర్ ని ఉన్నారు. అదేవిధంగా సునీల్ కుమార్ గారి సిస్టర్ గారు, డాక్టర్ అమ్మ గారు అంబేద్కర్ గారి పూలమాలతో అంబేద్కర్ యొక్క అవునమ్మా అబ్బా మన యొక్క గ్రామ వారు ప్రేమదాస్ గారు మనకి తెలియని వారంటూ ఇప్పుడు ఎవరూ లేరు. వారి డాక్టర్ గారు, వారి యొక్క కుమార్తె నీలిమ, అర్పిత, వారిద్దరూ కూడా అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించి ఉన్నారు. పెళ్లి వెరీ నైస్. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మన చింతలపూడి గ్రామంలో, మన చింతలపూడి స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలు మనం ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం. ఇది ఇప్పుడు కాదు, నేను సుమారుగా 2001లో స్టార్ట్ చేశాను ఇక్కడ ఏదో ఒక కార్యక్రమాలు చేయటం. సో ఇప్పటికి 22 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం మనం చేసుకుంటూనే ఉంటున్నాం. చాలాసార్లు మనం ఆటల పోటీలు పెట్టుకున్నాం, అలాగే చైల్డ్ కేర్ సెంటర్స్ నడిపాము చాలా కాలం. అట్లాగే మన గ్రామంలో మన వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తూనే ఉన్నాను. సో ఈ సంవత్సరం మనం కొత్తగా ఈ గ్రౌండ్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ ఘనంగా ఆటల పోటీలు నిర్వహించాలని సంక్రాంతికి మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ వేరే వ్యాపకాల వైపు వెళ్ళిపోకుండా యూత్ ఆటల వైపు రావాలి, హెల్దీ హ్యాబిట్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. కబడ్డీ, వాలీబాల్ రెండు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం, మంచి ప్రైజులు ఇస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆటగాళ్ళందరికీ కూడా భోజనం, ఇతర సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడే చూసాం, చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సో నేషనల్ లెవెల్ టాలెంట్ ఉంది మన వాళ్ళల్లో. మన ఊరి నుంచి నేషనల్ ప్లేయర్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలని అనేది మా ఆకాంక్ష. సో దిస్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ.